ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తాత గెలుపు కోసం మనవడు ఓ సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చాడు. మార్పు కావాలి, పెద్ద ఆయన రావాలన్నటువంటి నినాదాన్ని తీసుకుంటూ సొంత అజెండాతో ముందుకు వస్తున్నారు. అసలు సొంత అజెండా ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారు? ఈ ప్రాంతంలో అభివృద్ధికి నొచ్చుకునే పరిస్థితికి ప్రధాన కారణాలు ఏంటి? అసాంఘిక శక్తులు రాజ్యం వెళ్తున్నటువంటి ఈ ప్రాంతానికి ఎలాంటి భరోసాలు ఇవ్వబోతున్నారు అన్నటువంటి అంశం అడిగి తెలుసుకునేందుకు ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజ రెడ్డి గారి మనవడి అమల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా నమస్కారం. నమస్తే. అసలు ఎందుకు మార్పు కావాలి, పెద్ద ఆయన రావాలన్న నినాదం ఎందుకు తీసుకొచ్చారు? సరికొత్త నినాదాన్ని ఎందుకు తెచ్చారు? నినాదం పాత నినాదమే, ఇది ప్రజల్లోంచి వచ్చింది, మేము తీసుకొచ్చినైతే కాదు. పూర్తిగా ప్రజల్లోంచి వచ్చిన నినాదం ఇది. మార్పు కావాలనేది ఏదైతే ఇప్పుడు పొద్దున్నలో జరుగుతున్న మీరు అన్న ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో దాని క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుపోవాలనేది మా ఆలోచన. 83 నుంచి 85లో పెద్ద ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు, తర్వాత 85 నుంచి 2014 వరకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2014లో పెద్ద పోటీ చేసి ఓడిపోయినా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ఉండింది 2018 వరకు. 2019 ప్రసాద్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పొద్దుటూరు పూర్తి ముఖచిత్రంగా మారిపోయింది. పొద్దుటూరు అనేది గోల్డ్కు ఫేమస్ ఉన్నింది, బట్టల దుకాణాలకు ఫేమస్ ఉన్నింది, ఆయిల్ మిల్లుకు ఫేమస్ ఉన్నింది. ఎవడైనా కనీసం కడప జిల్లాలో బంగారు కొనుక్కోవాలన్నా, కడప కానీ నంద్యాల కానీ ఎవరైనా బంగారు కొనుక్కోవాలనుకుంటే పొద్దుటూరుకు వచ్చేవాళ్ళు, బట్టలు కొనుక్కోవాలన్నా పొద్దుటూరుకు వచ్చేవాళ్ళు. అక్కడి నుంచి పొద్దుటూరును మట్కా, క్రికెట్, ప్యాకాట, గంజాయి, దొంగ నోట్ల వ్యాపారం, ఎవడో ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే పొజిషన్లో పొద్దుటూరులో లేకుండా చేసినాడు. అంటే వ్యాపార వర్గాలు కూడా ఒక రకంగా వణికిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఒకప్పుడు వ్యాపార వాణిజ్య కేంద్రానికి పెట్టిందిగా పేరు, సెకండ్ ముంబైగా ప్రసిద్ధి గాంచినటువంటి పొద్దుటూరులో ఎందుకు వ్యాపార వర్గాలు ఇంత భయాందోళనకు గురవుతున్నారు? అసలు ఏంటి కారణం? అన్న, పొద్దుటూరులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గత 3-4 నెలల నుంచి నేను పొద్దుటూరులోనే ఉన్నాను. పబ్లిక్ సొంతంగా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఎవరు బయటికి రావట్లేదు. దానికి ముఖ్య కారణం ఏముందంటే, ఎమ్మెల్యే గారి షాడో ఎమ్మెల్యే బంగారెడ్డి అన్న, అతను పూర్తిగా ఆయన రౌడీజంతో, అంటే దానికి కొన్ని పదాలు మేము చెప్పలేని పదాలు కొన్ని మేము వాడాల్సి వస్తే నేను దాని జోలికి పోదలుచుకోలే. వాళ్ళను భయభ్రాంతులు చేస్తున్నారు. ఇది ఆర్కే ట్యాక్స్ అనేది పెట్టి, స్కా ఇవన్నీ పెట్టి దోచుకుంటున్నాడు పబ్లిక్. సో ఇప్పుడు మన ఇది వెజిటేబుల్ మార్కెట్ ఉంది. వెజిటేబుల్ మార్కెట్ను పెద్ద ఆయన 2009-2014 మధ్యలోనే ప్రయత్నం చేసినాడు. మళ్ళీ 2014-2019 టైంలో కూడా ప్రయత్నం చేసినాడు. 2009-2014లో ప్రయత్నం చేసినప్పుడు ప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పినారు, నా గుండెలోంచి బుల్లెట్ పోతే కానీ నువ్వు ఇది పడగొట్టడానికి వీలు లేదని చెప్పి ఒక మార్కెట్లో పెద్దగా ప్రయత్నం చేసి అది జరగకుండా చేసినాడు. సరే, ఆగిపోయింది. 2014లో ప్రయత్నం చేసినాం, మళ్ళీ అదే పొజిషన్కి వచ్చింది. మళ్ళీ సరే, ఆయన 2019లో మేము మార్కెట్ డెవలప్మెంట్కి ఎక్కడ కూడా అగ్నెస్ట్ కాదు, మార్కెట్ డెవలప్మెంట్ జరగాలని మేము కోరుకుంటున్నాం. అయితే మార్కెట్లో ఎవరైతే ఉండారో పాత వాళ్ళకే తిరిగి షాపులు రావాలా, కొత్త షాపులు ఏమైనా వస్తే పారదర్శకంగా వాళ్ళకి ఏర్పాటు చేయాలని మా ఆలోచన, పెద్ద ఆలోచన ఆ విధంగా ఉండే. కానీ దానికి పూర్తి విరుద్ధంగా మార్కెట్ను పడగొట్టి, మనం మున్సిపల్ స్కూల్ కాడ మార్కెట్ తీసుకొచ్చి బండ ఇంతని, షాప్ ఇంతని దోచుకున్నాడు. అంటే ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతారు, ఎందుకు ప్రజలు ఏం పరిస్థితి? నేను పుట్టింది 85లో పుట్టినా కానీ నాకు అప్పుడు తెలుగు పరిస్థితి ఎట్లుండే అనేది. అయితే 85 నుంచి 99 వరకు పుట్టింది ఇన్నే మన కల్లూరు డాక్టర్ అని వైఎంఆర్ కాలనీలో ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన హాస్పిటల్లోనే పుట్టినా నేను. 85 నుంచి 99 వరకు పొద్దుటూరులో ఉన్నా. చదువుకుంది గోపికృష్ణ మాంటిసరీ స్కూలు, బ్లూ బెల్స్ అని ఒక ఎయిడెడ్ స్కూల్ చదువుకున్నా. ఆ రోజు పరిస్థితులు ఇట్లనే ఉన్నాయి. అంటే అప్పుడు ఫ్యాక్షన్ ఉండింది, అది వేరు. ఇప్పుడు ఆర్థిక ఫ్యాక్షన్ ఉంది. ఆర్థిక ఫ్యాక్షన్ ఉంది అంటే ఇప్పుడు నీ స్థలం, నీ ఇల్లు, నీ వ్యాపారం, నీ అంగడి, నీ దుకాణం ఏది నీది కాదు. ఏదైనా చేసుకోవాలన్నా జరగాలన్నా ఒక ట్యాక్స్ కట్టాలా, ఈ విధంగా జరుగుతుంది.
అంతే, ఏం చేస్తాం, ప్రజలు భయపడుతున్నారు, బయటకు వచ్చి చెప్పడానికి ప్రజలు భయపడుతున్నారు. సో మీరు ఒక చిన్న నినాదం అన్నారు, మార్పు రావాలి. ఎలాంటి మార్పు మీరు ప్రజల నుంచి ఆశిస్తున్నారు? అలా 85 నుంచి 95 వరకు పొద్దుటూరులో అయితే మటుకు అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి, ఫ్యాక్షన్ ఉంటా ఉన్నింది. 95 తర్వాత నాకు తెలిసి అయితే మటుకు పొద్దుటూరులో ఎటువంటి సమస్యలు లేవు, ఎక్కడ రౌడీజం లేదు, ఏ ఫ్యాక్షన్ లేదు, పాడు లేదు. సో అప్పుడు పొద్దుటూరులో వ్యాపారస్తులు పెద్ద ఆయన మీద ఉన్న మంచి పేరు ఏముందంటే ఇతని పని తను చేసుకుంటా పోతాడు తప్ప యాడ కూడా వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి కానీ, వాళ్ళ స్థలాలకు సంబంధించి కానీ, వాళ్ళ కుటుంబ విషయాల గురించి కానీ ఎక్కడ పెద్ద ఆయన పట్టించుకోడు. అదే మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. ఆ మార్పు ప్రజల్లోంచి వచ్చింది. ఈసారి మార్చాలా, తిరిగి మనము 2019 ముందు ఏదైతే పొద్దుటూరు ఉండిందో ఆ విధంగా పోగలిగితేనే మన మనుగడ ఉంటుంది, పొద్దుటూరు భవిష్యత్తు ఉంటుంది. పొద్దుటూరు భవిష్యత్తు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన ఇటీవల కాలంలో ఎస్పీ గారు కూడా కలవటం జరిగింది. ఏదైతే అసహ్య కార్యక్రమాలకు అడ్డంగా మారినటువంటి పొద్దుటూరును శాంతికి నిలయంగా మారుస్తారన్నారు. శాంతికి నిలయంగా మారిందా? ఆయన ఎస్పీ గారు ఏదో అన్నిట్టున్నాడు, నాకైతే తెలియదు, ఆ పదం నేను వాడలేను. కానీ అన్నీ మళ్ళీ ఎస్పీ దగ్గరికి పోయినాడు. అబ్బా సరే పోయిండొచ్చు, అంటే ముందు ఈయన ఊరు దాటితేనే కదా ఆ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి. అంటే మొత్తానికి ఎమ్మెల్యే గారు ఊరు దాటాలి. ఆ ఊరంతా కోడే కూర్చుంది. అంటే ఊరు దాటాలంటే ప్రజల సహకారం ఉండాలి. దాని ప్రజల సహకారం పూర్తిగా ఉందని మేము అనుకుంటున్నాం. సరే, మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? అంటే సొంత అజెండా ఒకటి మీరు తీసుకొస్తున్నారు అనేది ఇప్పుడు ప్రచారం జోరుగా ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తున్న పరిస్థితి. అంటే యువత ఒక రకంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత కూడా పెడదారిని పట్టే పరిస్థితి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. ఒకవైపు వ్యాపార వాణిజ్య వర్గాలు భయాందోళనలో ఉంది, యువత కూడా ఒక రకంగా భరోసా లేని పరిస్థితులు ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి సొంత అజెండా పథకాలను మీరు? అన్న మేమేమనుకున్నామంటే, నేను ఒక 2 నెలల నుంచి పొద్దుటూరులో ఉంటాను, కానీ పొద్దుటూరులో ఎక్కడ బయట తిరగకున్నా గ్రౌండ్ లెవెల్లో కొంతమంది చదువుకునే పిల్లకాయలను కానీ, చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూసే పిల్లకాయలను కానీ, లేకపోతే ఆటోనగర్లో పనిచేసే వాళ్ళు కానీ ఒక 20 మంది 30 మంది కొంతమంది గ్రూపులను కలుస్తూ వచ్చిన. వాళ్ళని అడుగుతూ వచ్చిన, మీరు ఏం కోరుకుంటున్నారు, ఒకవేళ పెద్ద ఎమ్మెల్యే అయితే, లేకపోతే పొద్దుటూరుకి మీరు ఏం కోరుకుంటున్నారు అని అడుగుతూ వచ్చిన. అందులో చాలా మంది చెప్పడం ఏంటంటే, అన్న మాకు ఫస్ట్ కామ్ క్లైమేట్ కావాలా, ప్రశాంతమైన వాతావరణం కావాలనేది ఒకటి వాళ్ళు చెప్పినారు. అది ఒకటి నేను అనుకున్నా. తర్వాత నాకు అర్థమైంది ఏముందంటే, పొద్దుటూరులో ముందు వైద్యం అనేది మనం తీసుకురావాలా. ఈ వైద్య రంగాన్ని మనం పటిష్ట చేయగలిగితే, పొద్దుటూరులో ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. నాకు తెలిసి పొద్దుటూరులో ప్రైవేట్ హాస్పిటల్స్ కడప జిల్లా, కడప తర్వాత పొద్దుటూరే అనుకుంటా. కానీ వైద్య రంగాన్ని మనం అభివృద్ధి చెందాలని ప్రయత్నం చేయగలిగితే దానివల్ల 3 నుంచి 4 వేలు ఇండైరెక్ట్ జాబ్స్ వస్తాయి. పొద్దుటూరులో 350 పడకల ఆసుపత్రి ఉంది. దాన్ని అనుసంధిస్తూ ఒక గవర్నమెంట్ హాస్పిటల్, దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ మనం తీసుకొని రాగలిగితే ఆల్మోస్ట్ 3 నుంచి 4 వేల ఉద్యోగాలు వస్తాయి. ఈశ్వరి నగరు, పెన్నా నగరు, రామేశ్వరం ఏరియా అంతా కూడా పూర్తిగా డెవలప్మెంట్ చెందుతుంది. దాంతోపాటు వైద్యం కూడా మెరుగైన వైద్యం దొరుకుతుంది. పొద్దుటూరులో మెరుగైన వైద్యం దొరుకుతుంది. 3 నుంచి 4 వేల ఉద్యోగాలు వస్తాయి. అందరూ డాక్టర్లు అవైలబిలిటీ ఉంటారు. ఈ 350 పడకల హాస్పిటల్ చేయడానికి కారణం కూడా పెద్దనే. అది 50 పడకలు 100 పడకలు ఉన్నప్పటి నుంచి దాన్ని 350 పడకలు తీసుకుపోయాడు ఆయన. అదొకటి. రెండోది వచ్చేసరికల్లా పొద్దుటూరు డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనం చేయలేము పొద్దుటూరుని. దాని జువాలజికల్ మ్యాప్ ప్రకారం చూసుకుంటే పొద్దుటూరు ఇట్లా 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 ఉంది. దానివల్ల మేమేమనుకున్నామంటే, ఏదైతే కెనాల్స్ అయితే ఇప్పుడు డ్రైనేజ్ కెనాల్స్ ఉన్నాయో దాన్ని పూర్తిగా క్లీన్ చేసి దాన్ని పూర్తిగా వాటర్ ఫ్లోని పెంచుకోగలిగితే అది మనం క్లియర్గా దోమలను కట్ చేసుకోవచ్చు, డ్రైనేజ్ వ్యవస్థను క్లియర్ చేయగలుగుతాము. అది ఒకటి. రెండో మేము అనుకుంది. మూడో వచ్చేసరికల్లా పొద్దుటూరులో ప్రశాంతమైన వాతావరణం, ఎటువంటి హత్య రాజకీయాలు లేకుండా, భయానక ప్రాంతంలో ఎవరిని కూడా బెదిరించి నీ ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకొని మేము డబ్బులు ఇస్తాంలే అని చెప్పేవాది కాకుండా, ఎవరిదో భూమి రిజిస్టర్ చేసుకొని నేను డబ్బులు కడతా అని చెప్పి కట్టకపోక, ఆస్తులు అమ్ముకొని లేకపోతే గోడౌన్లు అమ్ముకొని వాళ్ళకి డబ్బులు కట్టక, మా తర్వాత ఎవడో పంచాయతీకి వస్తాడు, నేను 20 లక్షలు అప్పు ఉండా ఈయనకి, నాకాడ 10 లక్షలు ఉందన్నా అంటే, సరే నాకు ఇచ్చేయి, ఈ 10 లక్షలని యాడ్ చేసి వాళ్ళని పిలిపించానే చెప్పి పంపిస్తాలే, లేకపోతే నేను కట్టన పంపిస్తాలే అని చెప్తారు. ఆ 10 లక్షలు పోతుంది. వాడు ఎవడైతే అప్పు ఇచ్చింటాడో రెండో వ్యక్తి వాడు ఈయన దగ్గర తిరుగుతుంటాడు, ఈయన దగ్గర 10 లక్షలు తీసుకుని వాడు తిరుగుతుంటాడు. అట్లాంటి జరుగుతూ ఉంటాయి పొద్దుటూరులో. అంటే హత్య రాజకీయాలను ప్రోత్సహించేదే మీ తాతగారు. హత్య రాజకీయాలు అనేవి
ముందు మొదలు పెట్టిందే మీ తాతగారు అంటారు ఎమ్మెల్యే గారు. నా ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చినాడో పొద్దుటూరు నాకైతే తెలియదు, కానీ పెళ్లి చేసుకునే పొద్దుటూరుకు వచ్చినాడు. ఎప్పుడు తిన్నాడు, ఏడ పుట్టినాడు ఆయన చెప్పాలి. కానీ మేమైతే పుట్టింది ఇన్నే, మా తాత పుట్టింది ఇన్నే, ఈ నియోజకవర్గ పరిధిలోనే మేము పుట్టాం. నేనైతే ఈ నియోజకవర్గంలో పుట్టినాను. నేనైతే 85లో 83, 85లో ఈయన పోటీ ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కావచ్చు, 85లో ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కావచ్చు, పొద్దుటూరు పరిస్థితులు ఎట్లున్నాయనేది పొద్దుటూరులో ఇప్పుడు 45 సంవత్సరాల అబోవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ రోజు ఫ్యాక్షన్ అయితే అప్పుడు రమణారెడ్డి గారు కూడా ఉన్నారు. రమణారెడ్డి గారు ఒక యూనియన్ ఉండింది, లారీ యూనియన్ ఉంది, ఆటో యూనియన్ ఉండింది. అప్పుడు జరిగే ఫ్యాక్షన్లలో ఈయన రావడం జరిగింది. అప్పుడు ఆ ఫ్యాక్షన్ మరి 85 నుంచి 95 మధ్యలో పూర్తిగా తగ్గిపోయింది. ఆయన మెత్తపడినాడు, ఈయన కూడా పూర్తిగా దానికి సహకరించినాడు. ఎక్కడ ఫ్యాక్షన్ మనమైతే ఎక్కడ మొదలుపెట్టినట్టు ఎక్కడ లేదు. ఎమ్మెల్యేగా ఆరోపిస్తున్నారు కదా. ఎమ్మెల్యే చెప్పడానికి ఏమేం చెప్తాడు, హరిశ్చంద్ర 2 అది ఎమ్మెల్యే హరిశ్చంద్ర 2 అంటే సత్య హరిశ్చంద్రుడితో అని సత్య హరిశ్చంద్రుడు నిజం చెప్తాడు, ఇతను ఇతను అబద్ధం చెప్తాడు. చాలా తేడా ఉంది. అబద్ధాన్ని నిజం చెప్పే మునగాడు ఎవడైనా ఉన్నాడంటే ఈయనే. అంత బాగా చెప్పగలుగుతాడు. అది దేవుడు ఇచ్చిన వరం ఆయనకు, అది కూడా మంచిదే, మంచి వరం దేవుడు సరే. మీ ఈ 10 ఏళ్లలో ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు కదా, ఈ 10 ఏళ్లలో ఆశించిన స్థాయిలో ఏమైనా అభివృద్ధి కనిపిస్తుంది? నా 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఆయన ప్రభుత్వం అధికారంలో లేదు. 5 ఏళ్ళు కానీ ఎమ్మెల్యే అనేగా ఉండొచ్చు. ప్రభుత్వం లేనప్పుడు ఏమైతే ఆయన చెప్తుంటాడు. ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ తర్వాత ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మన రీసెంట్గా ఒకటి పోస్టర్ పెట్టినాడు, వేమన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ నేనే తీసుకొచ్చినా అంటాడు, పశు వైద్యశాల నేనే తీసుకొచ్చా అన్నాడు. అది ఎప్పుడు వచ్చినాయి, ఎవరు టైంలో వచ్చినాయి, అవన్నీ చూసుకోవాలి కదా. నోటుకు వచ్చింది చెప్తే ఎట్టయితుంది. పెద్ద ఆయన ఏం చేసినా అంటాడు. అంటే 85 సంవత్సరాల నుంచి 1885 నుంచి 2014 వరకు ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, 85లో టీడీపీ ఎమ్మెల్యే అయిన తర్వాత, మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 25 సంవత్సరాల్లోనే ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు వచ్చినాయి, ఎన్ని డిగ్రీ కాలేజీలు వచ్చినాయి, మైదుకూరు రోడ్ వైడింగ్ చేసింది ఎవరు, మీ బావమరిది కూర్చొని మున్సిపల్ బంగ్లాలో కూర్చొని ఏదైతే మనోడు రాజకీయం చేస్తున్నాడో ఆ బంగ్లా కట్టింది ఎవరు, కోర్టుకు నూతన భవనాలు కట్టించింది ఎవరు, ఆర్ఎండి గెస్ట్ హౌస్ కట్టించింది ఎవరు, తర్వాత నీకు గాంధీ రోడ్ ఎక్స్టెండ్ చేసింది ఎవరు, జమలమడుగు రోడ్ ఎక్స్టెండ్ చేసింది ఎవరు, ఈ ఔటర్ రింగ్ రోడ్ వేసింది ఎవరు, 100 పడకల ఆసుపత్రిని 350 పడకల ఆసుపత్రిని చేసింది ఎవరు. ఇవన్నీ నేను చెప్పేది ఏంటి, కాంక్రీట్ చెప్తానా. సరే, నువ్వు 2019 నుంచి 2024 వరకు నువ్వు కాంక్రీట్ డెవలప్మెంట్ ఎక్సెప్ట్ స్ట్రీట్ లైట్స్ నాకైతే అదే కనిపించింది. నాకు కనిపించిందే చెప్తాను, కంబ్రాన్ని నేను చెప్పలేను. తర్వాత పెద్ద రాజపాలెం మండలంలో ఇప్పుడు ఎక్కడైనా సరే రాజపాలెం మండలంలో ఒక ఎంట్రీ ఒక ఎగ్జిట్. అంటే మన ఊర్లో ఎట్లుంటుంది పంతాల్లో, ఏదైనా పల్లెటూరుకు పోతే ఆ వచ్చేదారిలోనే పోవాలా, పోయేదారిలోనే మళ్ళీ నీకు రావాలా. అట్లా కాకుండా రాజపాలెం మండలంలో కుందు నది బేస్ చేసుకొని 3 బ్రిడ్జిలు కట్టించినాడు, ఒక ఎంట్రీ ఒక ఎగ్జిట్ చేయించినాడు. ఇవన్నీ ఎవరు చేసినారు, నువ్వు చూసినావా? నీకు తెలుసు కదా ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ 20 సంవత్సరాలు. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కదా జరిగింది ఇది. 5 టర్ములు ఎమ్మెల్యే, 85 నుంచి 2009 వరకు ఈయన ఎమ్మెల్యే కలిసినాడు. 2009లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆటోనోమీ డెవలప్మెంట్ చేసినాం. 2014లో పోటీ చేసినాం, ఓడిపోయినాం. అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఏం చేయాలో చేసినాము. ఏం చేయలే. ఎక్కడ ఈయన ఒక్క పాయింట్, నేను ఇది కట్టినా ఈ 5 సంవత్సరాలు అనేది ఒకటి ఏదైనా ఒకటి చూపించగలిగితే చల్ డన్. ఇంజనీరింగ్ కళాశాల, పశు వైద్యశాల 2 కూడా మన పెద్ద ఎమ్మెల్యే ఉన్న టైంలోనే వచ్చినాయి, శాంక్షన్ అయినాయి. నేను ఆన్ పేపర్ చూపిస్తా. ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత అది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది రికార్డు ఉంటుంది కదా, రికార్డ్ ప్రకారం పోదాం. ఇప్పుడు ఎమ్మెల్యే పైన భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి వైసీపీ నేతలంతా కూడా ఇటీవల కాలంలో మీ తాతగారి సమక్షంలో టీడీపీలో చేరారు. శివచంద్రారెడ్డి కావచ్చు, బస్సు మురళి కావచ్చు, వీళ్ళంతా అసలు ఎందుకు, అంటే ఓ రకంగా ఒకే పార్టీలో ఉన్నటువంటి వీళ్ళల్లో ఎందుకు ఆ వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం? 2014 నుంచి 2019 వరకు వాళ్ళు నిజ స్వరూపం చూడలే. 2019 నుంచి 2024 వరకు వాళ్ళ నిజ స్వరూపం చూసినారు అంతే. ఏమిటి ఆయన అది ఆ దగ్గరగా ఉండే వాళ్ళకే తెలుస్తుంది అన్న.
అంటే మీరు ఎప్పుడు చూడలేదు. నాకేం పోయింది ఆయనతో. నేను ఆయన ఎప్పుడు చూసినా అంటే 2004 ఎలక్షన్ క్యాన్వాస్ చేసే టైంలో ఒకసారి రామేశ్వరంలో, ఒకసారి అమ్మవాళ్ళు క్యాన్వాస్ చేసేటప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు కదా, ఆ ఏరియా ఇన్ఛార్జ్ ఉన్నాడు. అప్పుడు చూసిన 2004లో మేము ఆయన గెలిచిన తర్వాత మా ఆఫీస్ ఉంటుంది హైదరాబాద్ ఆదర్శ్ నగర్లో, ఆఫీస్కి వచ్చినప్పుడు ఒకసారి చూసిన, తప్పించి ఎప్పుడు చూడలే. అంటే ఆయన కూడా మీ తాతగారి శిష్యుడే కదా. అందరూ శిష్యులే, పొద్దుటూరులో అయితే అందరూ శిష్యులే, అందరూ శిష్యులే. ఎందుకు వ్యత్యాసం రావడానికి కారణం? రాజకీయాలు సాధారణం అన్న, సాధారణం రాజకీయాలు న్యాచురల్ న్యాచురల్. తాతగారు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో జరిగిన ప్రగతి తప్ప మళ్ళీ ఆ తర్వాత ప్రగతి జరగలేదని మీరు అంటున్నారు. ఒకటి నేను చెప్పేది ఏంటంటే 85 నుంచి 2009 వరకు ఆయన ఎమ్మెల్యే గెలిచినంత వరకు, 2009 నుంచి 2014 వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది. కాబట్టి ఆ టైంలో జరిగింది ఏదైనా సరే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉండొచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉండొచ్చు, రోషే గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉండొచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉండొచ్చు, ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉండొచ్చు. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఆ స్థానిక ప్రజాప్రతినిధి పోయి పైకి పోయి ఆ ఫైల్ మూవ్ చేసుకొని జరిగితేనే పని జరిగినట్టు, అంతే కదా. బంగారెడ్డి గారు ఏమంటారు, రాజశేఖర టైం కాకుండా ఏదైనా చెప్పు అంటాడు. ఎవడైనా ముఖ్యమంత్రి, ఎవరైనా ఉంటారా బా ముఖ్యమంత్రి, ఎవడైతే ఎమ్మెల్యే గెలుస్తాడో ఆ ఎమ్మెల్యే పైకి పోయి పని చేయించుకోవాలా. ఏముంది అనేది ఇప్పుడు ఎన్ని లోకల్ ఎమ్మెల్యేకే తెలుస్తుంది, అది జరిగింది. ఆ తర్వాత ఏదైనా సరే ఆయన చెప్పేది అయితే ఉందో 2019 తర్వాత ఏదైనా కాంక్రీట్ ప్రపోజల్ అడుగుతున్నాను నేను. కాంక్రీట్, సరే మార్కెట్ పడగొట్టినావు మంచిదే, మార్కెట్ డెవలప్ చేస్తా అన్నావు మంచిదే, కాదని చెప్పట్లే. కట్టగలిగినావా? లేదు కదా. సరే కనీసం మార్కెట్ మార్చినా కానీ వాళ్ళకి ఏమైనా పారదర్శకంగా వాళ్ళకి ఏమైనా షాపులు కేటాయించినావా? లేదే. అందరికారు ఇష్టానుసారంగా డబ్బులు తీసుకుని ఏదో కేటాయించినావు, చేసినావా లేదా? ఏడ కాంక్రీట్ డెవలప్మెంట్ జరిగింది? సరే ఏదైనా ఒక చిన్న బ్రిడ్జి నువ్వు ప్రారంభించి కంప్లీట్ చేసింది ఒక ఫోటో లేదా ఆన్ పేపర్, ఇంటికి నేను నీరు తీసుకొచ్చినా అంటావు. అది ఎవరయ్యా? వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు 2016-17లో కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నప్పుడు నీ టీంలో నువ్వు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఆయన ఏదో పెద్ద ఇచ్చినాడు, ఆ ఇచ్చిన పథకం అంతా కంప్లీట్ అయ్యింది, మెగా కృష్ణారెడ్డి కంపెనీ వాళ్ళు వర్క్ చేసినారు, నువ్వు లాస్ట్లో రిబ్బన్ కట్ చేసినావు, అంతే జరిగింది. అంటే పొద్దుటూరుకు 2 ఎమ్మెల్యేలు అంటారు, ఎందుకు 2 ఎమ్మెల్యేలు? ఒకటి బావమర్ది, ఒకటి బావ. అంటే బావ పెత్తనమా లేకుంటే బామర్ది పెత్తనం? బామర్ది పెత్తనం ఎక్కువ ఉంటుంది, అంటే ఆయన ప్రభావమే ఇక్కడ ఎక్కువ ఉంటుంది. తర్వాత చిన్న విషయం అడుగుతాను. ఆ తాతగారికి ఎలాంటి ఆదరణ ఉంది? అంటే నేను చూసినంత వరకు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కొంచెం పర్లేదు అని బెటర్, ఎందుకంటే అసాంఘిక కార్యక్రమాల్లో కావచ్చు వాటి విషయంలో కొంచెం దూరంగా ఉంటారన్నటువంటి భావన ప్రతి ఒక్కరిలో వినిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ తాతగారికి ఎలాంటి ఆదరణ ప్రొద్దుటూరులో ఉంది? అన్న పబ్లిక్లో అయితే మటుకు సైలెంట్ ఓటింగ్ విపరీతంగా ఉందన్న. సైలెంట్ ఓటింగ్ అయితే పబ్లిక్లో ఎట్లా ఉందంటే, మనం మళ్ళీ కడపలో జూన్ 4వ తేదీ కలుస్తాం, నువ్వు చూడు, ఖచ్చితంగా మెజారిటీ బాగా వస్తుంది. సైలెంట్ ఓటింగ్ పబ్లిక్లో విపరీతమైన సైలెంట్ ఓటింగ్. దానికి 2 ఉదాహరణలు చెప్తా. చాణక్య అని మీ మాదిరి ఒక చిన్న ఛానల్, పెద్ద టీవీ ఛానల్ ఉంది. వాళ్ళు అందరిని అడుగుతూ సర్వే చేసుకుంటూ పోయినారు. అందులో ఒక పిల్లోడు మేము ఈసారి టీడీపీకి ఓటేద్దాము అన్నాడు. ఆ పిల్లోడిని ఐడెంటిఫై చేసి వాడు వీడియో మీద కెమెరా మీద కూర్చోపెట్టి, నేను అనలేదు టీడీపీ వాళ్ళు అనిపించినారు అనే మాట అన్నాడు. ఆ పిల్లోడు ఎవరో, వాని ఆధార్ కార్డు ఏందో, వాని పేరు ఎందుకో తెలియదు నాకైతే. సబ్జెక్ట్ 1. రెండోది, మా చెల్లి వాళ్ళు 27వ వార్డు 28వ వార్డులో క్యాన్వాస్ చేస్తున్నారు. చేస్తా అంటే అందులో ఒక అతను లుంగి వేసుకొని పైన ఏం షర్టు బనీని ఏం లేకుండా పక్కన పాపనో కొడుకు ఎవరో ఉన్నారు. మా చెల్లి పోయి పాంప్లెట్ ఇచ్చి టీడీపీకి ఓటు వేయాలన్నా అంటే ఆ పిల్లోడు తను స్వతంగా అన్న లేదన్నా నేను వేస్తాను ఇస్తారమ్మా, ఎందుకంటే ఈ మందు తాగి నా కిడ్నీ పాడైందని ఏదో చెప్పినాడు అతను. అది మేము కట్ చేసుకొని మా ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనే వేసినాం, సోషల్ మీడియాలో వేసినాం సాధారణ. అది
దానికి మళ్ళా అతను పిలుచుకొచ్చి ఒక ప్యాంటు ఒక షర్ట్ వేసి వాళ్ళు వచ్చి అడిగినారు. ఎవరికి ఏం అవసరం ఉంటుందయ్యా, మాకు అంత అవసరమే లేదు. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, నీ కౌంట్ డౌన్ మొదలైంది, 13వ తేదీకి క్లోజ్, ప్రిపేర్ ఫర్ దట్. సో మీరు ఈ ప్రాంత ఓటర్లకు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, వీళ్ళకు ఎలాంటి అప్పీల్ చేయాలి? యూత్ని అయితే ఏమడుగుతున్నా అంటే, బాయ్స్, దిస్ ద టైమ్ టు డిసైడ్. ఇప్పుడైనా మన ఓటుతో సమాధానం చెప్పలేని పొజిషన్లోకి మీరు వస్తే పొద్దుటూరు ఎవ్వరూ కాపాడలేని పొజిషన్కి వెళ్ళిపోతుంది. పొద్దుటూరు అనేది తిరిగి పెద్ద ఆయన మనం నిలబెట్టి ఎమ్మెల్యే గెలుచుకోలేకపోతే మనం పొద్దుటూరు అనేది పూర్తిగా వ్యవస్థలో మనం పేరు అనేది తెలిగిపోతుంది. పొద్దుటూరు అనేది బంగారు వ్యాపారానికి ప్రసిద్ధి, పొద్దుటూరు అనేది వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధి, ఆయిల్ మిల్లు, తర్వాత రైస్ గోడౌన్లు, ఇవన్నిటికి ప్రసిద్ధి. అట్లాంటి ఊరును మనం తీసుకొచ్చి క్రికెట్, మట్కా, పేకాట, గంజాయి తీసుకొచ్చినాం. నేను భరోసా ఇస్తున్న యూత్కి, ప్రతి సంవత్సరం మేము ఆల్మోస్ట్ ఆల్ ఐటీ ఇండస్ట్రీస్ అండ్ మెకానికల్ బేస్డ్ కంపెనీస్ తీసుకొచ్చి మేము జాబ్ మేళ పెడతాం. దట్ ఈస్ అవర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్, దిస్ నాట్ అబౌట్ విత్ ద గవర్నమెంట్. మా సొంతంగా మేము తీసుకొచ్చి పెడతాం. దాని తర్వాత ఎంఎస్ఎంఈ కంపెనీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తాం పొద్దుటూరులో. మన పెద్ద ఇండస్ట్రీస్ రావు బ్రదర్స్, ఎందుకంటే మన ఊరు అట్లాంటిది. తర్వాత యువత ఎవరైతే వాళ్ళ సొంత కాలం మీద నిలబడాలనుకుంటున్నారో, ప్రధానమంత్రి వచ్చిన నుంచి ఫ్రీ లోన్స్ తెప్పిస్తాం. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము యువతను ప్రోత్సహిస్తాం. ఇవి కాకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి కడతాం పొద్దుటూరులో. తర్వాత మనము ఏదైతే ఎంతోమంది మన పొద్దుటూరులో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మన దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుంది, కమ్యూనికేషన్ స్కిల్స్లో మనం మైనస్లో ఉన్నాం. నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైతే మీరు హైదరాబాద్కి పోయి 10,000, 15,000 హాస్టల్ ఫీజు కడుతూ 20,000, 25,000 మీరు సెంటర్స్కు డబ్బులు కడుతూ ఉంటున్నారో, దాన్ని నేను పొద్దుటూరుకు తీసుకొస్తా. 1 సంవత్సరం లోపల తీసుకొస్తా. చాలా తక్కువ వ్యయంతో మీరు పోయి ట్రైనింగ్ నేర్చుకోవచ్చు. దిస్ ఇస్ మై ప్రామిస్. స్టే విత్ అస్, ఓట్ ఫర్ సైకిల్. థ్యాంక్ యూ. సో ఇంకో చిన్న విషయం, బీసీ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న ఓటు ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఈసారి బీసీలకు ఎలాంటి మేము బీసీలో కూడా మేము మేనిఫెస్టో పెట్టామన్నా. 14 పాయింట్స్ మేనిఫెస్టోలో బీసీల గురించి మేము ఏం పెట్టినామంటే, అప్రల్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తాము. ఈ అప్రల్ ఫ్యాక్టరీలో ఏం చేస్తామంటే దుస్తులు మ్యానుఫ్యాక్చరింగ్, బట్టల మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టేసి దాంతోపాటు సర్టిఫికేట్ కోర్స్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తాం. ఫ్యాక్టరీ అయితే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం పొద్దుటూరులో. అంటే ఆర్థికంగా కావచ్చు, రాజకీయ పరంగా కూడా బీసీలకు ఏదైనా ప్రాధాన్యత అన్న అసలు పెద్ద ఆయన చేసి, ఇప్పుడు నాకు తెలిసి పొద్దుటూరులో వైశ్యాస్ ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ అయింది, పెద్ద ఆయన చైర్మన్ అయినారు. ముస్లిమ్స్ కూడా ఫస్ట్ పెద్ద ఆయన చైర్మన్ అయినారు. బీసీలు కూడా చైర్మన్, వైస్ చైర్మన్ పోస్ట్ కానీ లేకపోతే కౌన్సిలర్లు కానీ పూర్తిగా పెద్ద ఆయన స్వేచ్ఛ ఇచ్చినాడు. ఎక్కడ కూడా తన కుటుంబాన్ని పొద్దుటూరు రాజకీయాల్లో యాడైనా, మా ఇంట్లో ఒక్కడైనా కౌన్సిలర్ పోస్ట్లో ఉన్నాడా? ఎవడైనా ఒక్కడైనా ఉన్నాడా? ఎప్పుడైనా మేము మున్సిపల్ భవనంలోకి వినామా? మా పెద్ద తాత కావచ్చు, మా చిన్న తాత కావచ్చు, వాళ్ళే రాజకీయంగా ఉన్నారు. కానీ మా కుటుంబంలో మిగతా ఎవరు కూడా ఒక ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఒక కౌన్సిలర్ కానీ ఆడలేరు. మీరు బయట ప్రాంతాల్లో చూసుకుంటే ఒక ఎమ్మెల్యే కానీ, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, ప్రతిపక్ష ఇన్ఛార్జ్ కావచ్చు, ప్రతిపక్ష ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ ఇంట్లో కనీసం ఒక కౌన్సిలర్లో, ఒక వైస్ చైర్మనో, ఒక ఎమ్మెల్సీనో లేకపోతే ఏదో ఒకటి ఉన్నారు. మా ఇంట్లో ఎవరు అది లేదు. నిత్యం అమల్ రెడ్డి వ్యాపారాలతో బిజీగా ఉన్నటువంటి అమల్ రెడ్డి ఒక్కసారిగా తాతగారి గెలుపు కోసం రావడానికి ప్రధాన కారణం పొద్దుటూరు, ఓన్లీ ఫర్ పొద్దుటూరు సేక్, అంతకని ఇంకేం లేదు. నేను పుట్టిన ఊరు, నేను చదువుకున్న ఊరు, నువ్వు కనీసం తిరిగి మళ్ళా ఒక ప్రశాంతమైన వాతావరణంలో తీసుకురావాలా, పొద్దుటూరు యువతకు భరోసా ఇవ్వడానికి వచ్చినాం అంతే. అంత తప్పించి ఇంకేమీ లేదు. దీంతో వ్యాపార వర్గాలకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు అన్న? పొద్దుటూరులో ఎవరైనా సరే, ఏ వ్యాపారస్తుడైనా సరే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అధికారులు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకోవచ్చు. మా సైడ్ నుంచి ఎటువంటి ప్రెషర్ కానీ ఏ విధంగా ఉండదు. అంటే ఇక్కడికి వచ్చే అధికారులు పెద్ద ఎత్తున డబ్బుల మూటలు అప్పగిస్తే తప్ప ఇక్కడ అధికారంగా
అధికారులుగా చేర్చలేరు అన్నటువంటి భావన అది 2019 నుంచి 24 వరకు జరిగింది. మా హయాంలో నాకు తెలిసి లెటర్ ప్యాడ్లు అమ్ముకోవడం కానీ, లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 5 లక్షల రూపాయలు తీసుకోవడం కానీ, వాలంటీర్ ఉద్యోగాలు కావచ్చు, లేదా మెడికల్ కాలేజీలో హాస్పిటల్లో ఉద్యోగాలు కావచ్చు, స్కూల్లో మన కాలేజీలలో ఉద్యోగాలు కానీ, ఇవన్నీ జరిగినాయి. జరగలేదని నేను చెప్పట్లే. అయితే మేము అది చెయ్యం. అది క్వశ్చన్ పెద్దనైతే ఎవడైనా నేను ఫోన్ చేసి అడిగినా కానీ చూద్దాం రా, వానికి అవకాశం ఉంటే వానికి ఆ ఎలిజిబిలిటీ ఉంటే చూద్దాం అంటాడు కానీ, లేకపోతే అట్లా ఏమో. అంటే అధికారులను బెదిరించే స్థాయిని ఎలా చూడొచ్చు మనం? ఒక అధికారి ఉంటాడు, ఆ అధికారి దగ్గరికి వెళ్ళి బెదిరించడం, వాళ్ళ ఆఫీస్లోనే వాళ్ళని తిట్టడం, ఇలాంటి పరిణామాలను ఎలా అంటే చూడొచ్చు? ఎవరు తిట్టారని మీరు నాకు అర్థం కాలే దీంతో. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే గారు పూర్తిగా పొద్దుటూరును ఒక మాఫియాని చేసేసినాడన్న. అది ఒక వలయంలోకి వెళ్ళిపోయింది పొద్దుటూరు. ఒక రకమైనటువంటి మాఫియా, ఇలాంటి ఆర్థిక మాఫియా అది. ఇప్పుడు ఆయనకి ఏముందన్న, ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్ జరుగుతుంది, రోజువారీ ఖర్చులకు దాంతో నుంచి వస్తుందేమో నాకు తెలిసి, బూత్ ఖర్చులకు. తర్వాత ఆయన 3,000 కాకపోతే 5,000 ఇస్తాడు. మా పరిస్థితులు అవి కాదు. మేమందరం సొంతంగా, ఇప్పుడు పొద్దుటూరులో మాకేమి ఇసుక లారీ లేదు, ఒక టన్ను లేదు. మేము ఎప్పుడు ఇసుక అమ్మలే. ఇసుకలో ఇంత లెక్క వస్తుందా అనే విషయం కూడా ఈసారే చూసినాం మేము. అదొక మాఫియా అన్న, దాంతో ఏం చేయలేం. పొద్దుటూరు ఆ వలయంలోకి వెళ్ళిపోయింది. ఇప్పటికి కూడా పబ్లిక్ ఇంకా భయపడుతున్నారు. నేను వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేస్తే పెద్ద 30,000తో గెలుస్తాడు. అంటే అలాంటి వాతావరణం మీరు క్రియేట్ చేయడానికి ఎలాంటి అన్న, అసలు దీంతో ఒకటే ఉదాహరణ. అసలు టికెట్ అనేది ప్రేమ్ కుమార్ రెడ్డి గారు బాగా కష్టపడినారు. సురేష్ అని కూడా ఆయన వంతైన ప్రయత్నం ఆయన చేసినాడు. పబ్లిక్లో వచ్చిన రెస్పాన్స్ బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చినారు. ఎవ్రీ కామన్ మ్యాన్ దే వాంట్ ద బ్యాక్ పెద్ద ఆయన. అది నేను వాస్తవంగా నగ్న సత్వం నేను చెప్తూనే ఉన్నా. ఇప్పుడు కాదు, మేము మొదటి నుంచి కూడా ఏదైతే మేము ఇచ్చినటువంటి మా సర్వే రిపోర్ట్ కావచ్చు, ఇతర రిపోర్ట్లో కూడా ఆర్టీవీ ప్రత్యేకించి ఎందుకు పెద్ద ఆయనకు టికెట్ ఇస్తారన్న దానిపైన కూడా మేము ఇక్కడ బ్యాలెన్స్డ్ చేసి చెప్పడం జరిగింది. బట్ నేనేమంటున్నానంటే, ఇంత భయంకరమైనటువంటి వాతావరణంలో ఉంది. ఒక రకంగా అధికారులు రావాలంటే భయపడుతున్నారు, వ్యాపార వర్గాలు ఇబ్బంది పడుతున్నారు, అన్ని వర్గాలు, ఏ వర్గము అనేది ఇబ్బంది పడ్డారు లేదనేది ఇక్కడ అన్ని. ఒకసారి పెద్ద అయిపోతే ఎన్ని క్లీన్ స్వీప్ అయిపోతాయి, తుడుచుకోపోతాయి. అది నేను అడిగాను. పెద్ద ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఆయన ఎమ్మెల్యే కావడమే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణం రావాలంటే ఖచ్చితంగా వరదరాజు రెడ్డి గారు గెలవాలి. మా తాతగారు గెలిస్తేనే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగవు. అదేవిధంగా ఎన్నడూ లేని అభివృద్ధి తన తాతగారి హయాంలోనే జరిగింది. తరువాత ప్రత్యేకించి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రధానమైనటువంటిది విద్య, వైద్యం, ఈ రెండింటిపైన దృష్టి సారిస్తాం. అదేవిధంగా ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థల్లో కూడా పూర్తి స్థాయిలో సమూల మార్పులు తీసుకొస్తాం. అదేవిధంగా యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఓ రకమైనటువంటి వాతావరణాన్ని కల్పించేందుకు కూడా తాము వంతు ప్రయత్నం చేస్తాం. తాత గెలుపు కోసం తాను వెన్నంటి ఉంటాను, తాత గెలిచిన తర్వాత అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాననే విషయాన్ని మనతో పాటున్నటువంటి అమలరెడ్డి గారు చెప్తున్నారు. నాతో కిషోర్, ఆర్టీవీ ప్రొద్దుటూరు నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.